ఈరోజు దేవుని వాగ్దానం. ఇప్పుడు నేను మనుషులను దయను సంపాదించుకుని చూచుచున్నాను, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నాను. నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నాను. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టిన వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవును. గలతీయులకు 1:10. అంటే ఇక్కడ ఏం చెప్తానంటే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుంటున్నాను. అంటే నేను ఇప్పుడు మనుషుల దయను, అంటే ఈ లోకస్తుల దయని మనం సంపాదించుకుంటున్నాను, లేకపోతే దేవుని దయను సంపాదించుకుంటున్నాను. అంటే దేవుని దయనా లేక మనుషుల దయనా ఏది సంపాదించుకుంటున్నాను? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నాను. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టిన వాడనైతే క్రీస్తు దాసులను కాకపోదును. ఒకవేళ నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టడానికి, అంటే లోకస్తులను సంతోషపెట్టడానికి చూసినట్లయితే, అలా చేసినట్లయితే నేను ఇప్పటికీ క్రీస్తు దాసుడు కాకపోదును. ఎందుకంటే క్రీస్తు దాసుడు అని నువ్వు చెప్పుకోవాలంటే క్రీస్తు లక్షణాలు నీలో ఉండాలి. ఏ విధంగా అయితే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లల్లో కనపడతాయో, నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకున్నట్టుకు క్రీస్తు లక్షణాలు నీలో కనబడాలి. అలా కనబడినప్పుడు నువ్వు క్రీస్తు దాసుడు అని ఎలా నువ్వు చెప్పుకోగలగలవు? అదే ఇక్కడ వాగ్దానం చెప్తాను. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈరోజు నా పుట్టినరోజు అయితే నాకు మెండుగా కలగాలని మీ చేతులను మీరు ప్రార్థించండి. దేవుని చేతులను నెరవేరాలని ఈ సంవత్సరం ఉన్నది ప్రార్థించండి. మీరు ఎవరైనా పుట్టినరోజు ఉంటే నాకు కమెంట్ చేయండి, లేదా మెసేజ్ చేయండి. నేను కూడా మీకు ప్రార్థిస్తాను. అలాగే ఈ దిన వాగ్దానము అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటూ, క్రీస్తు దాసుడు, క్రీస్తు లక్షణాలు మీలో అందరిలోనూ, మనలో అందరిలోనూ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, దేవుని స్వార్థ పరిచయంలో మీ సహోదరుడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.